హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటానండి. సో ఎప్పుడూ చెప్పేదే, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని మీద భారం వేయండి, పాజిటివ్గా ఉండండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మన ఛానల్ని ఇప్పటి వరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను సెండ్ చేయండి. సో దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ బట్టి ఉంటుందండి. సో 30 to 40% వరకు మీరు రెసిడెంట్ అయితే ఆ రీడింగ్ మీదే అవుతుందండి. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, మీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు మీ పార్ట్నర్ మనోభావాలు ఏంటి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్ కొనసాగించాలా, బ్రేక్ చేయాలా, ఒకరి మనసులో ఒకరు ఏమని థింక్ చేస్తున్నా చూద్దామండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చూద్దామండి. మీ రిలేషన్షిప్లో చూసే ఎనర్జీస్ యొక్క, వాళ్ళ యొక్క వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో అందరికి ఇలానే ఉండాలని కూడా లేదు. సో అది వాళ్ళ యొక్క రిలేషన్షిప్ దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మీరు మీ రిలేషన్షిప్లో మీ మనోభావాలు, మీ ఆలోచనలు ఏంటి, ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు, దట్ మీన్స్ మీ మనోభావాలు ఎలా ఆలోచన చేస్తున్నాయి, ఏం థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి, మీ రిలేషన్షిప్లో మీ యొక్క మనోభావాలు ఏంటి. సో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్టయితే ఇక్కడ మనకి 7 of Cups అండి. చూద్దాం మీ రిలేషన్షిప్లో మీ మనోభావాలు ఏంటి. చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలు అండి ఇవి. తర్వాత మీ పార్ట్నర్ గురించి మీరేం థింక్ చేస్తారు, మీ పార్ట్నర్ ఎలా ఉన్న రిలేషన్షిప్ చూద్దామండి అట్లానే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్గా ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే ఇక్కడ మీ థాట్స్ అన్నీ కూడా మీ రిలేషన్షిప్ కోసమే ఆలోచిస్తున్నారు. మీకు కంప్లీట్గా ఒక రకమైన బాధ ఉంది మీ రిలేషన్షిప్లో. మీ పార్ట్నర్ గురించి మీరు చాలా వరకు కొంచెం మనసులో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మీరు చాలా మీకు ఎన్నో ఆఫర్స్, దట్ మీన్స్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఉద్యోగంలో కావచ్చు, మీకు మంచి కెరీర్ ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నా సరే మీ థాట్ అంతా కూడా ఒకే ఒక గోల్ మీద థింక్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ అక్కడ మీ యొక్క రిలేషన్షిప్, ఇక్కడ మనం తీసుకుంటే మన రిలేషన్షిప్. సో మీ యొక్క సంబంధం అనేది, మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అది మీకు కొంచెం ఇబ్బందికరంగా మీ పార్ట్నర్ మీతో సరిగా మూవ్ కాకపోవడము, అది ఒకరి మనసులో బాధగా ఉంది. బికాస్ ఆఫ్ మీ మధ్య డిస్టెన్స్ లో ప్రీవియస్ లో, లేకపోతే మీ పార్ట్నర్ మేము సరిగా పట్టించుకోకపోవడం కావచ్చు, దానివల్ల మీరు బాధపడుతున్నారు. నా రిలేషన్షిప్ ఇలా ఉండేది కదా, నా పార్ట్నర్ పట్టించుకోకపోవడం ఏంటి అని ఒక రకమైన బాధ కావచ్చు. లేకపోతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు. లేకపోతే నాకు అన్ని ఫెసిలిటీస్, అన్ని రకాలుగా నేను ఇంప్రూవ్మెంట్ లో ఉన్నా, ఎకనామికల్ గా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా అన్ని ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు రిలేషన్షిప్ నే కోరుకుంటున్నాను అని ఒక రకమైన ఫీలింగ్ కావచ్చు. సో మీ పార్ట్నర్ తో మీరు గడిపిన కాలంలో ఆల్మోస్ట్ మీరు మీ గత జ్ఞాపకాలని థింక్ చేస్తూ ఓవర్ గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ తో మీరు ఎలా ఉండేవాళ్ళు, గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఆ యొక్క ఆలోచనతోనే మీరు ముందుకు పోతున్నారు ఇక్కడ. సో ఏం జరిగిందో గతంలో దాన్నే రీకాల్ చేసుకుంటూ దాంతో మీరు మూవ్ అవుతున్నారు. సో మీ యొక్క థాట్స్ అన్ని కూడా ఇలా కొంచెము డిస్టర్బెన్స్ గా ఉన్నాయి. బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ తో మీ మధ్య ఉన్నటువంటి యొక్క రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా లేదండి. దట్ మీన్స్ కొద్దిగా మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, మీ పర్సన్ తో మీరు మాట్లాడలేకపోవడం కావచ్చు, మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కావచ్చు. ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల మీరు మీ రిలేషన్ గురించి డీప్ గా థింక్ చేస్తున్నారు. నాకు నా రిలేషన్షిప్ కావాలి, గతంలో ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉండాలని కోరుకుంటున్నారండి. చూద్దాం మీ రిలేషన్షిప్ లో మీ మనోభావాలు ఏంటి, మీ పార్ట్నర్ తో మీ మనోభావాలు ఏంటి, అసలు ఏం ఆలోచిస్తున్నారు, థింకింగ్ ఏంటి చూద్దామండి ఇక్కడ. సో మీరు ప్రెసెంట్ అయితే
మీ పర్సన్తో ఇక్కడ కంప్లీట్గా ఓవర్గా మీ పర్సన్ మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా చూడటం లేదని ఒక బాధ. బికాస్ ఆఫ్ ఇక్కడ చూసింటే 2 ఆఫ్ పెంటికల్స్, ఇక 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో సంథింగ్ కొంతమందిలో ఏంటంటే మీ పర్సన్ కంప్లీట్గా ఈగోయిస్ట్గా ఉండడము, తనకి మనసులో ప్రేమ ఉన్న చూపించకపోవడం వల్ల మీరు మనసులో బాధపడుతున్నారు. సో మిమ్మల్ని ఒక రకంగా దట్ మీన్స్ కొంతమంది అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ బాగా కనిపిస్తున్నారండి. సో మ్యారేజ్ అయ్యి రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళైతే కంప్లీట్ గా మిమ్మల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తన చేతిలో ఇక్కడ తన చేతిలో ఎలా ఉందంటే ఒకరిని ఒకరు ఎక్కువగాను మరికొంతమంది తక్కువగా చూస్తున్నట్టున్నారు. సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దట్ మీన్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం ఒక రకమైన బాధ మీకు లోపల చాలా ఫీల్ అవుతున్నారు. నేను ఇంత ప్రేమ చూపించినప్పుడు కూడా నా పార్ట్నర్ నా మీద ఎటువంటి ప్రేమను చూపించడం లేదు అని మనసులో చాలా బాధపడుతున్నారు. సో మీరు పైకి ఎలా కనిపిస్తున్నారంటే మీ పర్సన్తో కంప్లీట్ గా మీ బాధని దట్ మీన్స్ ఇక్కడ మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. నన్ను పట్టించుకోనప్పుడు నేను ఎందుకు మూవ్ అవ్వాలి అని ఒక ఫీలింగ్ లో చాలా బాధగా ఉన్నారు. మీ రిలేషన్షిప్ మీద మీకు ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, అన్ని లోపల దాచుకుంటున్నారు మీరు. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరు దాన్ని చూపించలేకపోతున్నారు. సో ఆ చూపించకపోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా ఇక్కడ మీరు అదే థింకింగ్ లో బయట పడకుండా మీ పనులు మీరు చేస్తున్నారు, అన్ని మూవ్ అవుతున్నారు. లోపల చాలా మీకు బయట చూస్తుంటే ఈగోగా కనిపిస్తుంది. దట్ మీన్స్ బిందాస్గా అనమాట. మీ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా దాన్ని బయట ఎక్స్ప్రెస్ చేయకుండా పైకి ఒక ముసుగు వేసుకొని నాకు ఎటువంటి సమస్య లేదు అన్నట్టు బాధలో ఉన్నారు. కానీ మీ పర్సన్ పట్టించుకోలేదనేసి మనసులో లోపల మీరు కృంగిపోతున్నారు అనమాట. బికాస్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క రిలేషన్షిప్ లో ఒక థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్ కనిపిస్తుంది ఇక్కడ. దట్ మీన్స్ మీ జాబ్ లో అయితే ఇష్టం లేని వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది మీకు నచ్చలా. మీ పర్సన్ అనేవాళ్ళు మీకు ఇష్టం లేని వాళ్ళతో కలిసి పనిచేయడం కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళైతే ఫ్యామిలీని ఎక్కువ పట్టించుకుని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కావచ్చు. ఇట్లా ఏదో సంథింగ్ దట్ మీన్స్ మరికొంతమందిలో అయితే డిస్టర్బెన్స్ లో వాళ్ళ రిలేషన్షిప్ లో డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది. బికాస్ ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుమెంట్ అనేది బాగా కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఎలా చెప్పాలంటే 3 ఆఫ్ పెంటికల్స్ చాలా పూర్ కండిషన్. థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ తో మిమ్మల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో మీరు బాధపడుతున్నారు. సో మీ రిలేషన్షిప్ బ్యాక్ స్టెప్ వెళ్ళడానికి కారణం ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. అందుకే మన మధ్య సంబంధం ఇలా కొంచెం డిస్టెన్స్ లోకి వెళ్తాంది, నా మాట పూర్తిగా వినటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు అని ఒక బాధ మీకు కలుగుతాదన్నమాట మీ పార్ట్నర్ పైన. సో మీరేమో కంప్లీట్ గా దాన్ని పట్టించుకోకపోయినా మీ పని ఏం చేయాలో దాని పట్ల పోతా ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోనట్లు మీరు మనసులో బాధపడుతూ మిమ్మల్ని ఒంటరి చేసినట్టు మీరు మనసులో చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. అయినప్పటికీ బయటకేమో బిందాస్గా కనిపిస్తున్నారు. సో మీ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ అనేది మీకు మీ యొక్క రిలేషన్షిప్ ని బ్రేకప్ చేసినట్టు మీకు కన్ఫర్మ్ గా మీ మైండ్ చెప్తానమాట. కాబట్టి మీ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడేమో మీ పర్సన్ తో మీరు ఇక్కడ కంప్లీట్ గా ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది. మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది, ఒక హ్యాపీయెస్ట్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే ఒకరినొకరు కోరుకుంటున్నారు, ప్రేమతో ఉన్నారు. సో మీ పర్సన్ విషయంలో మీరు కంప్లీట్ గా ఎంత ఇష్టం ఉందంటే మీ పర్సన్ తో ఉంటే మీకు అన్ని సక్సెస్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో మీరేమో మీ పర్సన్ కి ఇక్కడ థర్డ్ పర్సన్ తో మాట విన్నప్పటికీ మిమ్మల్ని పట్టించుకోకపోయినప్పటికీ మీ ఆలోచన మాత్రము కంప్లీట్ గా తను మిమ్మల్ని కొంచెం పట్టించుకోకుండా బ్యాక్ స్టెప్ చేసినప్పుడు కూడా మీరు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తనకి ఇష్టం లేకపోతే నాకు ఇష్టం ఉంది, నేను వదులుకోవటం లేదని ఫీల్ అవుతున్నారు ఇక్కడ. సో మీ పర్సన్ తో మీకు ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది, తనతో గడిపిన కాలంలో మీరు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి, తృప్తికరంగా జీవించున్నారు. దట్ మీన్స్ మీ రిలేషన్షిప్ తృప్తికరంగా హ్యాపీగా మూవ్ అయింది. అది ఒకరంటే ఒకరి ఇష్టంతోనే మూవ్ అయినారు ఇక్కడ. సో ఒకరినొకరు కోరుకుంటున్నారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్ యొక్క మూమెంట్ దట్ మీ పర్సన్ తో మీరు కలిసి హ్యాపీగా ఉండాలని, కలుసుకోవాలనేసి మనసులో పూర్తిగా కోరుకుంటున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు 9 ఆఫ్ కప్స్ అండి. సో మీ పర్సన్ తో రొమాంటిక్ ఫీలింగ్ లో మీరు తృప్తికరమైన లైఫ్ ని అనుభవించున్నారు. సో ప్రేమతో ఉన్నారు, ఇష్టపడుతున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్ చేసినప్పటికీ మీలో మీరు నన్ను డిస్టెన్స్ చేయడానికి కారణం ఏంటి, నేను అన్ని జగిల్ చేసుకుంటారు, మీలో మీరు జగిల్ చేస్తున్నారు. అసలు ఎందుకు నాకు ఇలా జరిగింది, మా రిలేషన్షిప్ ఇలా అవడానికి కారణం ఏంటి, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది కదా అనేసి మీలో మీరు బాధపడుతున్నారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, నన్ను కూడా కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు అనేసి మనసులో విపరీతమైన బాధలో కృంగిపోతున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా మీ పార్ట్నర్ పై మీకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ మీ యొక్క థాట్స్ అన్ని కూడా మిమ్మల్ని ఎవరో ఒక థర్డ్ పర్సన్ డివైడ్ చేసి మిమ్మల్ని డిస్టర్బెన్స్ లో మీ యొక్క రిలేషన్షిప్ ని డిస్టెన్స్ చేయడం జరిగింది. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని సరిగా
థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవడం అనేది మీకు చాలా బాధగా ఉందన్నమాట. సో అందువల్ల మీరు ఎక్కువ బాధపడతారు. అయినప్పటికీ కూడా మీ పర్సన్ మీరు వదులుకోవాలని ఆలోచన చేయటం లేదు. ఖచ్చితంగా మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ కొనసాగించాలి. మీ పర్సన్తో ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. సో దాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు, దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఖచ్చితంగా నా పర్సన్ నాకు కావాలి. తను ఎంత నన్ను బ్యాలెన్స్ దట్ మీన్స్ తక్కువగా చూసినప్పుడు కూడా మీరు దాన్ని తప్పుగా తీసుకోవటం లే. నా పర్సనే కదా నన్ను ఇలా చేసింది, పర్వాలేదు తను ఏ పరిస్థితిలో ఉన్నారులే అని కూడా మీరు సర్ది చెప్పుకున్నారు ఇక్కడ చెప్పాలంటే. సో ఎంత ఉన్నా కూడా బయట పడకుండా మీలో మీరు జగిల్ చేస్తారు. ఖచ్చితంగా నా కోసం వస్తారేమో, నన్ను పట్టించుకుంటారేమో అనేసి మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా థింక్ చేస్తారు. మీరైతే మీ పర్సన్ ని వదులుకోవట్లేదు, మీ రిలేషన్షిప్ మీరు కావాలని కంప్లీట్ కోరుకున్నారు. సో దిస్ ఈజ్ ది యువర్ మైండ్ అండి. ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ మీరైతే మీ పర్సన్ గురించి ఇలా థింక్ చేస్తున్నారు, మీ రిలేషన్షిప్ గురించి. అలానే మీ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, తన మనోభావాలు ఏంటి, ఇది మీ ఫీలింగ్స్. మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, తన మనసులో ఫీలింగ్స్ ఏంటి, తన మనోభావాలు ఏంటి, మీ రిలేషన్షిప్ గురించి తను ఏ విధంగా థింక్ చేస్తున్నారు, తన థింకింగ్ థాట్స్ ఏంటి, అసలు మిమ్మల్ని నిజంగానే దూరం పెడుతున్నారా ఏంటి, అసలు ఆలోచన ఏంటి చూద్దామండి. ఇక్కడ మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉంది, సో ఇక్కడ మనకి 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ చూద్దామండి. మీ పర్సన్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ తన విజయాలను ముందుకు గడుపుతూ పోతున్నారండి. చూద్దాం, క్లారిఫై చేద్దామండి పూర్తిగా. సో ఇక్కడ నేను ఒకదాని కింద ఒక కార్డ్స్ పెట్టడం జరిగిందండి. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లో మీరు ఎలా అయితే ఆలోచించారో మీ పార్ట్నర్ థాట్స్ ని ఇక్కడ మనము జాయిన్ చేస్తానండి. సో అది ఇక్కడ నేను పెట్టడానికి గల కారణం ఈ కార్డ్స్ ని ఇలా చూద్దామండి. ఇక్కడ సో తన యొక్క ఆలోచన ఎలా ఉంది, మీ పార్ట్నర్ యొక్క మనసులో మీ రిలేషన్షిప్ ఎలాంటి ఆలోచన అంటే తృప్తికరంగా ఉన్నారు, తన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతున్నారు, తను చేసే పనిలో విజయడంకా మోగిస్తున్నారు. దట్ మీన్స్ తను ఏ పని చేసినా, తను ఎట్లా ఉన్నా సరే ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకొని మూవ్ అవుతున్నారు. ఏది కూడా నెగిటివ్ థాట్స్ లేవు, మీ పర్సన్ మనసు ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేవు. సో బికాస్ ఆఫ్ వెల్త్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎక్కడా కూడా తనకి ఎటువంటి డౌట్స్ లేవు, హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ అయితే. చూద్దాం ఇక్కడ. సో మీ పర్సన్ గురించి ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ కూడా రిలేషన్షిప్ గురించి తను కూడా ఎలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడేమో మీరు ఏమని ఫీల్ అయ్యారంటే నన్ను సరిగా పట్టించుకోవడం లేదు అని ఫీల్ అయ్యారండి ఇక్కడ కార్డ్స్ లో మీరు. సో అందుకే నేను ప్రతి కార్డుకి మీకు జాయింట్ చేసి చెప్తాను ఇక్కడ. ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. బికాస్ ఆఫ్ మిమ్మల్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయలేదు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీ పర్సన్ తో మిమ్మల్ని సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని చేశారు తప్ప తప్పుగా అయితే కాదని అర్థమవుతుంది ఇక్కడ. సో మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ పర్సన్ ఎలా ఫీల్ అయినారంటే ఇక్కడ మనసులో మీతో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్. దట్ మీన్స్ ఇప్పుడు ఏదో గడిపినాం కదా అయిపోయింది కదా అన్న ఫీలింగ్ లేకుండా మీతో ఖచ్చితంగా తన యొక్క లైఫ్ లీడ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. సో తనకి ప్రజెంట్ అయితే సాటిస్ఫాక్షన్ లేదు, సంతోషం లేదు. సో తను ఏం చేసినా కూడా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మీరు ఇలా పట్టించుకోలేదని అడిగితే కూడా దాని ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు. మీరు ఎలా అయితే బ్యాక్ స్టెప్ చేశారని మీరు ఒక డిస్టెన్స్ విన్నారో అట్ ది సేమ్ టైం మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఇక్కడ మన రిలేషన్షిప్ ఇక్కడికి ఎండ్ అయిపోయిందేమో అని బాధపడుతూ నిలిచిపోయారు అక్కడ. మీరు ఎప్పుడైతే మీ పనులు మీరు చేసుకుంటూ మూవ్ అయినారో మీ పర్సన్ మీరు తనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మూవ్ అయినారు ఇక్కడ. సో అంతేకాకుండా ఇక్కడ మీ పర్సన్ మీద మీకు ఎంత రొమాంటిక్ ఫీలింగ్ ఉందో తను మిమ్మల్ని పట్టించుకోకపోయినప్పుడు కూడా మీ మీద కూడా మీ పర్సన్ కి అప్డేట్ గా ప్రేమ చిగురిస్తూనే వచ్చింది.
తన యొక్క ఆలోచన విధానం కూడా అట్లానే వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు మీ పర్సన్ తో తృప్తికరంగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్ కోసం మీ పర్సన్ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు ఎలా అయితే తృప్తి పొందారో మీరు లేకపోవడం వల్ల దాని తృప్తిగా లేరు, నాకు నువ్వు కావాలన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఇక్కడ మీరు ఎలా అయితే మీ పర్సన్ ని ఒకరినొకరు కోరుకొని ఇష్టపడినారో అదే విధంగా మీ పర్సన్ పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. ద స్టార్ కార్డ్, తను మీరు లేకపోయినప్పటికీ వేరే ఆలోచన లేకుండా ఆధ్యాత్మికతలో ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు జగులు చేస్తాం, మీ పర్సన్ మీరు ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ మీరేమో ఇక్కడ జగులు చేస్తున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నారు. సో దట్ మీన్స్ ఇక్కడ మీరు చూసినట్టు కంప్లీట్ గా మీ పర్సన్ యొక్క ఆలోచన ఎలా ఉందంటే మిమ్మల్ని దూరం చేయాలి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం లేదు, మిమ్మల్ని డిస్టెన్స్ లో పెట్టడం లేదు. దట్ మీన్స్ ఇక్కడ మీరు మిమ్మల్ని తక్కువ చేశారని ఫీల్ అవుతున్నారు. కానీ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని తన యొక్క మూమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మీతో ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. మీరు లేకపోతే తన లైఫ్ లో సాటిస్ఫాక్షన్ లేదని ఫీల్ అవుతున్నారు. తను ఒక మంచి పొజిషన్ లెక్చరర్ గా ఉండొచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో ఉండొచ్చు, లేకపోతే తను ఒక మంచి పొజిషన్ లో ఉండొచ్చు, 10 మంది చెప్పే వ్యక్తిగా ఉండొచ్చు. అటువంటి వ్యక్తి ఒక మిస్టేక్ చేస్తే జనాలు దట్ మీన్స్ బ్లేమ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సన్ కొంచెము బిందాజ్ గా బయటకి ఎటువంటివి ఏమీ లేనట్టు మూవ్ అవుతున్నారు. సో మీరేమని ఫీల్ అయినారు, ఇక్కడ నన్ను వదిలేస్తారేమో, నన్ను బ్యాక్స్టెప్ చేస్తారేమో అని ఫీల్ అయినారు. బట్ మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడడం మానేశారు, దట్ మీన్స్ కమ్యూనికేషన్ తగ్గిపోవడం కావచ్చు, ఆ డౌట్స్ కావచ్చు, ఏదో మీ మధ్య సమ్ డిస్టెన్స్ రావడం వల్ల మీరు డిస్టర్బెన్స్ అయిపోయి మీరు కొంచెం డిస్టెన్స్ పెట్టేసరికి మీ పర్సన్ కూడా ఏమైనా అంటే నా రిలేషన్షిప్ ఇక్కడ ఎండ్ అయిపోయిందా, ఇంకా వేరే మార్గం లేదా, నాకు రీబర్త్ కావాలి అనే ఫీలింగ్ లో ఉన్నారు. అయినా కూడా మీరు మాట్లాడకపోవడంతో తను ఫీల్ అయింది ఏంటంటే ఇక్కడ గత జ్ఞాపకాలతో తన పని మూవ్ అవుతూ వెళ్లారు. ఇక్కడ సో తనకి తన మనసులో ప్రేమ అయితే అప్డేట్ గా చిగురుస్తూనే ఉంది. ఒక న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళీ నా పార్ట్నర్ తో నాకు న్యూ బిగినింగ్ కావాలి, నా రిలేషన్షిప్ మళ్ళీ నాకు కొనసాగని మనసులో పూర్తిగా కోరుకున్నారు. సో తనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా తన ఆలోచన అంతా కూడా మీ మీదే ఉంది. మీతో గడిపినప్పుడు ఫీలింగ్స్ లో సంతృప్తికరంగా మీరైతే ఎట్లయితే ఫీల్ అయ్యారో మీ పార్ట్నర్ కూడా మనసులో నీతో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఎంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా నాకు ఖచ్చితంగా నువ్వు కావాలన్న ఫీలింగ్ ఉన్నారు. ఒక పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. ఇక్కడ తను ఎక్కడ నెగిటివ్ గా ఎక్కడ థింక్ చేయలేదు. సో మీరు ఈ రిలేషన్షిప్ కొనసాగించాలా వద్దా అని జగిల్ చేసుకున్నప్పటికీ నాకు కావాలని మనసులో కోరుకున్నప్పుడు కూడా మీ పర్సన్ పూర్తిగా ఇష్టపడుతున్నట్టే మనకు లవర్స్ కార్డ్ కనిపిస్తుంది ఇక్కడ. సో కంప్లీట్ గా ఒకరినొకరు కోరుకోవాలి, నా పర్సన్ నాకు కావాలి, తనతో రిలేషన్షిప్ కావాలి, నాకు తనతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నాకు ఇష్టంగా ఉన్నాయి అని తృప్తికరంగా. అందుకే మనకి బాటమ్ ఆఫ్ డక్ లో మనకు కనిపిస్తుంది 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ. సో మీ పర్సన్ ఒక తృప్తికరంగా ఇంట్లో బయట ఆఫీసులో ఎక్కడైనా కావచ్చు తన యొక్క ఆలోచనతో ప్రతి స్టెప్ గాను విజయం కేతనం ఎగరేస్తూ మూవ్ అవుతున్నారు. మీరు ఓవర్ గా థింక్ చేసి బాధపడుతూ లోపల ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టే కంప్లీట్ గా ప్రతి కార్డుకి నేను లింకప్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఇది మీ థాట్స్, ఇది మీ పర్సన్ యొక్క థాట్స్. మీరేమో బ్యాలెన్స్ చేయలేదని ఫీల్ అయినారు, మీ పార్ట్నర్ మీతో లాంగ్ టర్మ్ కావాలని కోరుకున్నారు. అందువల్ల తన యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకుని మిమ్మల్ని కొద్దిగా తక్కువగా దట్ మీన్స్ పట్టించుకోనట్టు మూవ్ అయినారు ఇక్కడ. సో దట్ మీ ఇక్కడ చూసినట్టే మీరేమో బిందాస్ గా బయటకు కనిపించినట్టు తనకి సాటిస్ఫాక్షన్ కాల, మీరేమో థర్డ్ పర్సన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీతో మాట్లాడాలనుకున్నారు. సో అది నిజమే. బికాస్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే తను ఒక మంచి పొజిషన్ ఉన్నారు, తనకి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగినప్పుడు కూడా అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా బ్యాక్ స్టెప్ వెళ్ళిపోతున్నాం మన రిలేషన్షిప్ అనేసి ఫీల్ అవుతున్నారు ఇక్కడ. అందుకోసమే తను మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ లో పెట్టారు ఆ టైంలో. సో బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది. మీరు మీ ఆలోచన ఎలా ఉందంటే నేను వదిలేసాన ఫీలింగ్ లో ఉన్నారు. బట్ మీ పర్సన్ ఏమైతే మళ్ళీ రీబర్త్ ఉంటుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు. సో మీ పనులు మీరు చేసుకున్నప్పటికీ మీ పర్సన్ ఏమో తన జ్ఞాపకాలు, మీ యొక్క జ్ఞాపకాలు మూవ్ అవుతూ వెళ్లారు. మీకైతే ఎలా అయితే రొమాంటిక్ ఫీలింగ్ ఉందో మీ పర్సన్ కూడా మీ మీద ఒక న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళీ ఒకసారి మాట్లాడాలి అన్న ఫీలింగ్ లో ఉన్నారు. సో సంతృప్తిగా లైఫ్ లో ఉన్నారు. సో మీ ఇద్దరు ఎలా అయితే ఫీల్ అదే విధంగా ఇక్కడ మనకి వచ్చాయండి. కార్డ్స్ చాలా బాగా వచ్చినాయి. ఒకరి గురించి ఒకరు ఆలోచనలు ఎలా వచ్చాయంటే మీ థాట్స్ దగ్గరగా ఉన్నాయి. ఒకరి గురించి ఒకరు ఒకలానే ఆలోచిస్తున్నారు, డిఫరెంట్ గా. సో దట్ ఈస్ ట్రూ లవ్. దట్ మీన్స్ మీరు ఎలా ఆలోచించారు మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్ కొంచెం పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. మీరు పాజిటివ్ గా థింక్ చేయకపోయినప్పటికీ కూడా కొద్దిగా డౌట్స్ వచ్చినప్పుడు కూడా మీ పర్సన్ మీకు కావాలని కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ లో ఉన్నారు ఇక్కడ కూడా మీరు. సో ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుందా, రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుందా, మీ ఇద్దరు మనసులో అటువంటి మనోభావాలు ఎలా ఉన్నాయని చూసామండి. ఇప్పుడు మీ యొక్క రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా, మీ యొక్క మనోభావాలకి ఒకరి గురించి ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్షిప్ కావాలనే కోరుకుంటున్నారు, మనస్ఫూర్తిగా ఒకరి మనసులో ఒకరు ఇష్టపడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సో బట్ ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికి ఇలానే ఉండాలని లేదు. వాళ్ళ థాట్స్ ఇలా ఉండొచ్చు, ఇలా మూవ్ అవ్వచ్చు అనేది చెప్తున్నామండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టే మీ రిలేషన్షిప్ లో ఒకరినొకరు ఇలా ఒక కోరుకున్నప్పటికీ ఇది కంటిన్యూ చేస్తారా, ఇలానే మీ రిలేషన్షిప్ కొనసాగుతుందా? సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ రిలేషన్షిప్ లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ రిలేషన్షిప్ లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి?
సో మీ మనసులో మీరు చాలా బాధపడుతున్నారు, ఎవరి పనిలో వాళ్ళ హార్డ్ వర్క్ లో మునిగి తేలుతున్నారు, ఎవరికి వాళ్ళు చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏం చేస్తున్నారు అనే విషయం చూద్దామండి ఇక్కడ. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, మీరు ఒకరి గురించి ఒక చిన్న డిస్టెన్స్ లో ఉండడం వల్ల మనసులో కోరుకుంటున్నారు కానీ బయట ఎక్స్ప్రెస్ చేయటం లేదు. సో కాబట్టి మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఈ రిలేషన్షిప్ ఇక్కడికి బ్రేక్ అయింది కదా అని ఒక బాధలో ఉన్నారు. కానీ ఈ బ్రేక్ అయినా కూడా మా మధ్య ఒక స్ట్రాంగ్ రూట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ మధ్య ఏదో అనుకోని సంఘటనలు మీ మధ్య ఒక బ్రేకప్ అయితే జరిగింది. కానీ ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే, మీ యొక్క మొదలు ఇక్కడ ఈ యొక్క ట్రీ యొక్క మొదలు ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది వేళ్ళు. సో మీ బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉంది. ఒకరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పటికీ కూడా మీ మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఒకరి మీద ఒక ప్రేమ ఉంది. ఒకరి గురించి ఒకరు విజయకథను ఎగరేయాలని చూస్తున్నారు. డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు తృప్తిగా ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఒక స్ట్రాంగ్ పర్సన్, మీరు కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు, మనసులో ప్రేమతో స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తులు దూరంలో ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు కోరుకుంటూ ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలో అర్థం కాక స్ట్రక్ అయినారనమాట. సో మీతో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ తన పరిస్థితి ఎలా ఉందంటే, ఎలా యాక్షన్ చేయాలి, నేను ఎక్స్ప్రెస్ చేసే మీ ఏమని ఫీల్ అవుతారు, నేను ఏమన్నా ఫీలింగ్ లో ఉన్నానమాట. సో కానీ ఒకరినొకరు కోరుకున్నప్పుడు వాళ్ళు విడిపోవాలి. దట్ మీన్స్ ఈగోయిస్టిక్ పోకూడదు అనమాట. సో దట్ మీన్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు కంప్లీట్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీ మనసులో కోరుకుంది, మీ పర్సన్ మనసులో కోరుకుంది ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటారు. మీ యొక్క రిలేషన్షిప్ లో మీ మధ్య చిన్న బ్రేక్ కనిపించినప్పుడు కూడా, అంటే ఒకరికొకరు డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ మీ మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఒకరి గురించి ఒకరు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. దూరంలో ఉన్నప్పటికీ కూడా అనుక్షణం మీరే ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ యొక్క రిలేషన్షిప్ గురించి మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. దానికోసం ఇద్దరు కూడా ఒక స్టెప్ ముందుకేయడానికి స్టక్ అవుతున్నారు. సో ఏ రిలేషన్షిప్ అయినా కొనసాగించాలంటే ఈగో అనేది కనిపించకూడదు. మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే మాత్రమే మీ రిలేషన్షిప్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. దట్ మీన్స్ ఏం జరిగినా సరే ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నమాట. దట్ మీన్స్ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని ఒక అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేకుండా ఒక రిలేషన్షిప్ మంచిగా పోతుంది. ఎవరికైతే ఆ రిలేషన్షిప్ గురించి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం ఇక్కడ స్టక్ అయినట్టు ఫీల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుంది కానీ మీరు ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో మీరు కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఫర్దర్ గా దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మీ మధ్య ఆ కమిట్మెంట్ బట్టి మీరు, దట్ మీన్స్ ఒకవేళ స్టక్ అయినారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి. న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు, స్టక్ అయిపోయారు. బట్ ఒక చిన్న క్లారిఫికేషన్, స్టక్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఇది నేను క్లారిఫై చేయాలని. ఎందుకంటే నాకు అది కొద్ది కన్ఫ్యూజ్. మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, డిస్టెన్స్ లో ఉన్నారు, అనుకోకుండా డిస్టర్బెన్స్ అయింది మీ యొక్క రిలేషన్షిప్ లో, కమ్యూనికేషన్ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి, కానీ స్టక్ అయినారు. సో నెక్స్ట్ యాక్షన్ లో స్టక్ అయిపోయిందా, నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది మనం క్లారిఫై చేయాలండి. బిగినింగ్ కావాలని వచ్చింది, మళ్ళీ స్టక్ అయినది. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. దాన్ని క్లారిఫై చేస్తే గానీ మనకి కంక్లూజన్ రాదండి. సో ద వెల్త్ కార్డ్ ఇక్కడ, దట్ మీన్స్ ఓకే అండి, స్టక్ అయినారు కానీ ఇక్కడ ఎదురు చూస్తున్నారండి. దట్ మీన్స్ ఇక్కడ మీరు ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు, భగవంతుడు ప్రార్థిస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ స్టక్ అయిపోవడానికి కారణం ఏంటంటే, సో సరైన కాలం అంటే మీ మధ్య కలుసుకోవడానికి ఒక టైం అనేది దొరకటం లేదు. మీ మధ్య ఒక అంటే కర్మానుసారం, ద వీల్ ఫార్చ్యూన్, దేనికైనా టైం రావాలి. అంటే మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కి మీరు చాలా బాధపడుతున్నారు, సింగిల్ గా ఫీల్ అవుతున్నారు. సో దానికి కలుసుకోవడానికి కారణం కావడానికి ఏం కావాలి, ఇక్కడ స్టక్ అయిపోయినారు. మీరు సరైన పరిస్థితులు అనుకూలంగా మీకు రాకపోవడం వల్ల మీరు స్టక్ అయ్యారనమాట. మీ పర్సన్ మీరు కోరుకున్నారు, సింగిల్ గా ఉన్నట్టు ఇక్కడ మీకు అంతా వెళ్తున్నప్పుడు కూడా మీ పర్సన్ కావాలని కోరుకుంటున్నారు, సింగిల్ గా ఉన్నారు, పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ పట్ల ఒకరినొకరు పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. కానీ కంప్లీట్ గా మనసులో చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. కావాలని నా రిలేషన్షిప్ కావాలని మీరు కోరుకుంటున్నారు, అంత బాధపడుతున్నారు. కాకపోతే దీనికి ఏం కావాలి, సరైన టైం అనుకూలించలేదు కాబట్టి మీరు ఇక్కడ స్టక్ అయ్యారనమాట. ఒక న్యూ బిగినింగ్ కావాలని ఉంది మనసులో, స్టక్ అయిపోవడానికి కారణం ఏంటంటే మీకు మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు కూడా ఆ యొక్క మీ మధ్య కలుసుకోవడానికి సరైన టైం దొరకపోవడము అనేది మీకు ఒక ఇబ్బందికరంగా ఉంది. మీ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి ఒకరినొకరికి దూరంగా ఉండడం వల్ల మాట్లాడకపోవడం కావచ్చు, దానివల్ల మీకు సరైన టైం ఫార్చ్యూన్ దొరకలేదు కాబట్టి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా
మీకంటూ ఒకరినొకరు చూసుకోవడం కావచ్చు, ఇంకేదైనా మీ మధ్య రిలేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్షిప్ కొనసాగించడానికే ప్రయత్నం చేస్తానని అర్థమవుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో మీ యొక్క కమెంట్స్ ని సెండ్ చేయండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.